సోషల్ మీడియాలో పరిధి దాటితే కఠిన చర్యలు తప్పవని అంటున్నారు సైబర్ క్రైమ్ ఐజీ రవికృష్ణ. రావణ్ కేసును ఒక ఉదాహరణగా అందరూ గుర్తుంచుకోవాలన్నారు. శ్రీరాముడిని రావణ్ దూషించారు. మావోయిజానికి కూడా మద్దతు ఇస్తూ రావణ్ ప్రకటనలు చేశారని అన్నారు. సోషల్ మీడియా ఎథిక్స్ కమిటీని అన్ని రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై త్వరలోనే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని అంటున్నారు సైబర్ క్రైమ్ ఐజీ రవికృష్ణ. అన్ని రాజకీయ పార్టీలు కూడా వీటి మీద ఒక సోషల్ మీడియా ఎథిక్స్ కమిటీలు వాళ్ళ పార్టీలో పెట్టుకోవాలి. ఎవరైనా సరే ఒక అబ్యూజ్ కంటెంట్ వాళ్ళు అప్లోడ్ చేస్తే, ఇంకా కుటుంబ సభ్యుల్ని వాళ్ళు దాడి చేస్తే, ఇంకా వ్యక్తిత్వ హననం అంటే క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడితే, ఇంకా అటువంటి వ్యక్తి వాళ్ళ పార్టీ వ్యక్తి కాదని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేయాలి. అటువంటి వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ పార్టీలు సపోర్ట్ చేయకూడదు. దానివల్ల వాళ్ళు ఇంకా ఎంబోల్డన్ అయిపోతారు. వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా అబ్యూజ్ చేసే అవకాశం ఎక్కువ అవుతుంది. కాబట్టి అందరూ కూడా క్రమశిక్షణగా ఆన్లైన్ బిహేవియర్ ఎలా ఉండాలి అని చెప్పేసి రాజకీయ పార్టీలు కూడా ఇంటర్నల్ కమిటీలు వేసుకుని వాళ్ళు ఒక పరిధిని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.